హలో, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనము ఇంటర్నెట్ అంటే ఏంటి, ఈవెన్ దే మ్యాన్ ఆల్సో కెన్ అండర్స్టాండ్ లైక్ దట్. ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ నౌ. ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. ఇంటర్నెట్ మీన్స్ ఇంటర్ ప్లస్ నెట్. ఇంటర్ అంటే ఒకదానితో మరొకటి కలపడం. నెట్ అంటే అనుసంధానమైన కంప్యూటర్లు లేదా పరికరాల సమూహం ఒకదానికి ఒకదానికి వైర్ల ద్వారా లింక్ చేయడం. ఆ యాంటీనాస్ ద్వారా, ఈఎం వేవ్స్ ద్వారా కలపడం. అందువల్ల ఇంటర్నెట్ అంటే నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్ అని చెప్పవచ్చు. అనేక నెట్వర్క్లను కలిపే ప్రపంచవ్యాప్త నెట్వర్క్. వరల్డ్ వైడ్ ఏరియా నెట్వర్క్ అని కూడా పిలుస్తారు. నెట్వర్క్ లో రకాలు ఎన్ని: ల్యాన్, లోకల్ ఏరియా నెట్వర్క్; మ్యాన్, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్; డబ్ల్యూఏఎన్, వ్యాన్, వరల్డ్ ఏరియా నెట్వర్క్. ల్యాన్ అనేది మన హౌస్, ఆఫీసు, ల్యాబ్ లేదా కాలేజ్ వంటి చిన్న ప్రాంతాలను కలిపే లోకల్ ఏరియా నెట్వర్క్. మ్యాన్ అనేది మెట్రోపాలిటన్ సిటీకి సంబంధించింది కాబట్టి ఒక సిటీ పరిధిలోని నెట్వర్క్. వ్యాన్ అనేది డబ్ల్యూఏఎన్, వ్యాన్ అంటే వరల్డ్ ఏరియా నెట్వర్క్, కంట్రీస్ లేదా వరల్డ్ వైడ్ విస్తరించిన నెట్వర్క్. సో ఇంటర్నెట్ అనేది అతిపెద్ద వ్యాన్ లాంటిది, డబ్ల్యూఏఎన్ వ్యాన్. ఓకే, సమాచారం ఎలా ప్రయాణిస్తుందో చూస్తాం. వైర్ల ద్వారా మనం కంప్యూటర్ని కనెక్ట్ చేస్తే, అనగా ఈథర్నెట్ ద్వారా, కాపర్ కేబుల్ ద్వారా, ఆప్టికల్ ఫైబర్ ద్వారా చేస్తే వైర్డ్ కమ్యూనికేషన్ అంటాము. అది అట కాకుండా యాంటీనాల ద్వారా ఈఎం వేవ్స్ ను ఉపయోగించి ఇంటరాక్టింగ్ చేపిస్తే దాన్ని వైర్లెస్ కమ్యూనికేషన్ అని పిలుస్తారు. సులభమైన ఉదాహరణ: సముద్రంలో 2000 కేజీలను వెయిట్ ఉన్న చేపలను పట్టుకొని దాన్ని ఒడ్డు వరకు లాక్కోరావాలంటే మనకి ఎక్కువ సామర్థ్యం ఉన్న పెద్ద నెట్ కావాలి. ఎన్ఈటి నెట్. అది ప్లాస్టిక్ వైర్స్ తో కానీ మెటల్ వైర్స్ తో తయారు చేసిన అవసరం. అలాగే ఇంటర్నెట్ లో వేలాది వాయిస్ సిగ్నల్స్, వీడియో సిగ్నల్స్, డేటా సిగ్నల్స్ ని పంపడానికి వి నీడ్ వెరీ హై ఫ్రీక్వెన్సీ క్యారియర్ సిగ్నల్స్ ని యూజ్ చేస్తారు. ఇవి వైర్లు లేదా ఫ్రీ స్పేస్ లో ప్రయాణించే ఈఎం వేవ్స్ విచ్ ఆర్ రేడియేటెడ్ బై యాంటీనాస్ ద్వారా కూడా వాడతారు. మీరు యూట్యూబ్ చూడడం కానీ, వాట్సాప్ మెసేజ్ పంపడం కానీ, గూగుల్లో వెతకడం, వీడియో కాల్ చేయడం, ఆల్ దీస్ థింగ్స్ యూజ్ ఎల్ఏఎన్ ల్యాన్, ఎంఏఎన్ మ్యాన్ అండ్ డబ్ల్యూఏఎన్ వ్యాన్ నెట్వర్క్స్. సో ఇంటర్నెట్ అనగా ప్రపంచంలోని అనేక నెట్వర్క్స్ ని కలిపి మహా నెట్వర్క్. ఇప్పుడు అర్థమైందా?